భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు దివంగతులు కావడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారు ఈ దేశానికి పివి నరసింహారావు గారితో కలిసి చేసినటువంటి సేవ అమోఘమైనది. చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఎకనామికల్ సంస్కరణలతోటి మన దేశం ఇంత అభివృద్ధి జరిగింది ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలతోటి. ఇప్పుడు ఈ దేశంలో రాష్ట్రాలలో కూడా అదే సంస్కరణలతోటి చాలా అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కానీ స్టేట్లలో చీఫ్ మినిస్టర్లు కానీ ఆ పద్ధతి మీదనే విదేశాలకు పోయి ఇండస్ట్రీస్ తీసుకొచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బేస్ మీదనే, ఆ ఫౌండేషన్ మీదనే ఇవాళ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దేశం అభివృద్ధి చెందుతుంది. 2007లో ఢిల్లీలో మేము ఒక సెమినార్ చేశాము. ఆ సెమినార్కు మన్మోహన్ సింగ్ గారిని పిలిచినాను. ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చి పివి గారి పేరు మీద వారు గోల్డ్ మెడల్స్ ఇచ్చారు. నేను అప్పటికే మొదలుపెట్టాను ఈ గోల్డ్ మెడల్స్ ఇవ్వడము. అక్కడ డాక్టర్ కరణ్ సింగ్కి, జీవిజీ కృష్ణమూర్తికి, నిర్మలా దేశపాండేకు వారి చేతుల మీద పివి మెమోరియల్ గోల్డ్ మెడల్స్ ఇచ్చాను. వారు వచ్చి చాలా బాగా మాట్లాడాలి పివి గారి గురించి, వారు నా గురువు, రాజకీయ గురువు అని చాలా పొగడుతూ ఆ సభలో మాట్లాడారు. అంతకు పూర్వం 3 సంవత్సరాల నుంచి ఎవరు పివి గారి మాట కూడా తీయలేదు. ఆయనే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. అంత బాగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. అందుకని ఈ మీటింగ్ తీసుకొచ్చి ఆయనతో మాట్లాడిచ్చాము. ఆయన చాలా సంతోషంగా వచ్చి సభలో పాల్గొని మాట్లాడినాడు. అందుకని దూరకులోగా ఒకసారి నేను వారికి ధన్యవాదాలు చెప్పాను. ఈ సందర్భంలో కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. వారు ఎట్లాగూ లేరనుకోండి, కానీ ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆయన చాలా సంతోషంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నాడు.